హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫజర్ అకౌంట్స్ అకాడమీ. ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి అకౌంటింగ్ టాపిక్లో పార్ట్నర్షిప్ గురించి తెలుసుకోబోతున్నాం. సో బిఫోర్ గోయింగ్ టు నో అబౌట్ ద పార్ట్నర్షిప్, వీ హ్యావ్ టు నో వై ద పార్ట్నర్షిప్ హ్యాస్ కేమ్. ఈ పార్ట్నర్షిప్ అనేది రాకముందు ముందు ఏం జరిగేది అంటే సోల్ ప్రొప్రైటర్షిప్ అనేది ఉండేది. సోల్ ప్రొప్రైటర్షిప్ గురించి ఇంతకుముందు క్లాసెస్లో మీరు చూసే ఉంటారు. బట్ వన్స్ అగైన్ జస్ట్ ఒక రీకాల్. సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే ఒకే ఓనర్ ఉండి ఆ ఒక ఓనరే మొత్తం బిజినెస్ ని డీల్ చేసుకొని వచ్చే ప్రాఫిట్ ని తను మాత్రమే తీసుకొని మొత్తం నష్టాన్ని తనే భరిస్తూ లాభాన్ని తనే భరిస్తూ వ్యాపారాన్ని తనే నిర్వర్తిస్తూ వ్యాపారం తనే రన్ చేసుకుంటూ సీక్రెసీ మెయింటైన్ చేసుకొని తను వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా టోటల్ క్యాపిటల్ ని తనే గ్యాదర్ చేసుకొని చేసే బిజినెస్ ని మనం సోల్ ప్రొప్రైటర్షిప్ అని చెప్తాం. సోల్ ప్రొప్రైటర్స్ అనేవి చాలా వరకు మనం ఇప్పుడు గమనించినట్లయితే మనకు తెలిసి బజార్లో జరిగే చాలా చిన్న చిన్న బిజినెస్లన్నీ కూడా ఆల్మోస్ట్ సోల్ ప్రొప్రైటర్షిప్ అనే చెప్పొచ్చు. బట్ సోల్ ప్రొప్రైటర్షిప్ ఇంత బాగున్నప్పుడు మళ్ళీ పార్ట్నర్షిప్ ఎలా మొదలైందంటే ఇక్కడ మేజర్ గా మనకు ఒక 3 డిఫెక్ట్స్ ఉన్నాయి. ఎక్కడ మనకు ఉన్నటువంటి సోల్ ప్రొప్రైటర్షిప్ లో ఆ మేజర్ గా ఉన్నటువంటి ఆ 3 డిఫెక్ట్స్ మనము రెక్టిఫై చేయడం కోసం, దాన్ని అధిగమించడం కోసము, దాన్ని క్రాస్ చేయడం కోసము పార్ట్నర్షిప్ అనేది ఉద్భవించింది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ అన్లిమిటెడ్ లయబిలిటీ. ఇది ఎక్కడ? సోల్ ప్రొప్రైటర్షిప్ లో. సోల్ ప్రొప్రైటర్షిప్ లో అన్లిమిటెడ్ లయబిలిటీ అనేది ఒక మేజర్ డిఫెక్ట్ అన్నమాట. ఏదైనా సంస్థకి ఎప్పుడు లాభాలు వస్తాయి, ఎప్పుడు లాభాల్లోనే ఉంటాము అని చెప్పడానికి లేదు. అనుకోకుండా ఏదైనా సందర్భంలో నష్టం వాటిల్లినట్లయితే ఆ నష్టాన్ని భరించాల్సి వస్తే సోల్ ప్రొప్రైటర్షిప్ తనకు ఉన్నటువంటి టోటల్ ప్రాపర్టీని అమ్మేసి తను ఇక్కడ అప్పుల్ని తీర్చాల్సి ఉండేది. సో ఆ విధంగా అన్లిమిటెడ్ లయబిలిటీ అనేది సోల్ ప్రొప్రైటర్షిప్ లో ఉన్న ఒకనొక డ్రాబ్యాక్. నెక్స్ట్ ఏంటి? ల్యాక్ ఆఫ్ కంటిన్యూటీ. ల్యాక్ ఆఫ్ కంటిన్యూటీ అంటే ఒక పర్సన్ సపోజ్ బిజినెస్ చేస్తున్నాడు, ఆ పర్సన్ చనిపోయినాడు అనుకోండి, తిరిగి ఆ పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే, అలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అలాంటి టాలెంట్, అలాంటి ఏవైతే ఫీచర్స్ ఆ పర్సన్ లో ఉంటాయో అలాంటి పర్సన్ ఉంటేనే కొన్ని బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సో అలా కానప్పుడు ఆ బిజినెస్ ఏమవుతుందంటే అక్కడికి ఆపేయాల్సి వస్తుంది. బట్ వెరీ రేర్ కేసెస్ లో అతని యొక్క వారసులు అంటే వాళ్ళ పిల్లలు ఒకవేళ ఆ బిజినెస్ ని చేయగలరు, ఆ కెపాసిటీ వాళ్ళు ఉంది అంటే అప్పుడు వాళ్ళు ఈ బిజినెస్ ని చేస్తారు. లేదంటే సోల్ ప్రొప్రైటర్ ఏదైనా సందర్భంలో చనిపోయినట్లయితే ఆ చనిపోయినప్పుడు బిజినెస్ ని అక్కడే ఆపేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇంకొక డ్రాబ్యాక్ మెయిన్ ఏంటంటే లిమిటెడ్ ఎక్స్పర్టైజ్. అంటే ఒక పర్సన్ కి అన్ని రకాల టాలెంట్స్ ఉండకపోవచ్చు. ఒక బిజినెస్ చేయాలి అంటే ఎన్నో రకాల టాలెంట్స్ అవసరం అవుతాయి. మల్టీ టాలెంట్స్ అనేవి ఒక పర్సన్ కి అవసరం. ఇప్పుడున్న జనరేషన్ లో టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి ప్రతి ఒక్క సోల్ ట్రేడర్ కానివ్వండి, పార్ట్నర్షిప్ కానివ్వండి, కంపెనీస్ కానివ్వండి, ఏ బిజినెస్ కైనా సరే టెక్నాలజీ అనేది కూడా బాగా అవగాహన ఉండాలి. ఆ టెక్నాలజీ కూడా అవగాహన ఉండాలి, రకరకాల స్కిల్స్ అవగాహన ఉండాలి, బిజినెస్ ని ఎలా మెయింటైన్ చేయాలనేది అవగాహన ఉండాలి, మార్కెట్ పైన అవగాహన ఉండాలి. ఇలా రకరకాల సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయగలగాలి. సో అన్ని టాలెంట్స్ అనేవి ఒకే పర్సన్ లో ఉండకపోవచ్చు. సో మేజర్ గా ఇక్కడ ఉన్నటువంటి ఈ అన్లిమిటెడ్ లయబిలిటీ, ఈ ల్యాక్ ఆఫ్ కంటిన్యూటీ, ఈ లిమిటెడ్ ఎక్స్పర్టైజ్, ఈ మూడు మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ మూడు మెయిన్ డ్రాబ్యాక్స్ వల్ల సోల్ ప్రొప్రైటర్షిప్ అనేది మనకి కొంతవరకు స్టార్ట్ చేసి రన్ చేయాలి అంటే కష్టంగానే ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ మూడు పాయింట్స్ వల్ల సోల్ ప్రొప్రైటర్షిప్ బదులు ఇక్కడ ఏం ఉద్భవించింది, ఏం పుట్టుకొని వచ్చింది, ఏం కొత్తగా వచ్చింది అంటే పార్ట్నర్షిప్ అనేది కొత్తగా వచ్చింది. పార్ట్నర్షిప్ కు కూడా ఒక యాక్ట్ అనేది ఉంది. అది ఏంటి అంటే ద ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932. ద ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932. ఈ యాక్ట్ ప్రకారము పార్ట్నర్షిప్ అనేది రన్ అవుతుంది. ఎక్కడ? ఇండియాలో. ఇక్కడ ఇండియా ఉంది. సో ద ఇండియన్ అంటే మన ఇండియాలో ఒక పార్ట్నర్షిప్ బిజినెస్ సంబంధించి ఏదైనా సరే న్యాయపూరితంగా లేదా చట్టపరంగా ఏవైనా చర్యలు తీసుకోవాల్సి వస్తే దానికంటే ఒక చట్టాన్ని ఏర్పాటు చేశారు. అది 1932లో చేశారు కాబట్టి 1932 అక్కడ మెన్షన్ చేస్తారు. ఏ ఇయర్ లో చట్టం వస్తే ఆ ఇయర్ లో అక్కడ మెన్షన్ చేస్తారు. సో 1932లో ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ అనే దాన్ని ఒకటి పెట్టారు. చూడండి, 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రానికి పూర్వమే 1932లోనే ఈ పార్ట్నర్షిప్ యాక్ట్ కి సంబంధించి రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఫామ్ చేశారు. ఓకే, ఇప్పుడు ఫీచర్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, పార్ట్నర్షిప్ లో ఫీచర్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది మనం చూస్తే 2 or more persons. సపోజ్ ఇక్కడ ఏ అనే పర్సన్ మాత్రమే ఉన్నాడు, ఏ అనే పర్సన్ మాత్రమే ఉండి బిజినెస్ చేస్తే
ఏ అనే పర్సన్ మాత్రమే ఉండి బిజినెస్ చేస్తే అది సోల్ ట్రేడింగ్ అవుతుంది. ఏ ఏం చేశాడంటే ప్లస్ బిని యాడ్ చేసుకున్నాడు, ప్లస్ బిని యాడ్ చేశారు, అప్పుడు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఉన్నప్పుడు ఏమైపోయింది, అది పార్ట్నర్షిప్ కింద వచ్చేసింది. ఇద్దరు ఉన్నప్పుడు పార్ట్నర్షిప్ కింద వచ్చేసింది. సపోజ్ ఇక్కడ ఏమంటున్నారు, ఆర్ మోర్ టూ వీళ్ళు టూనే, ఆర్ మోర్. సపోజ్ ఏ ఉన్నాడు, బి ఉన్నాడు, మళ్ళీ సి, మళ్ళీ డి, మళ్ళీ ఈ ఆర్ మోర్ అని అంటున్నారు. అలా ఒకడు కాకుండా ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉంటే దాన్ని పార్ట్నర్షిప్ అని పిలవడం జరుగుతుంది. అలా పార్ట్నర్షిప్ అని పిలవాలి అంటే ఇక్కడ ఇంకొక చిన్న రూల్, అంటే మినిమం ఎంతమంది ఉండాలి పార్ట్నర్షిప్ అంటే, ఇద్దరు ఉంటే సరిపోతుంది. మినిమం ఎంతమంది ఉండాలి, ఇద్దరు. మరి ఒకడే ఉంటే సోల్ ట్రేడింగ్ అవుతుంది. ఇద్దరైతే ఇద్దరు భాగస్తులు, భాగం పంచుకుంటా ఉన్నారు, దే ఆర్ షేరింగ్ ది ప్రాఫిట్, ఇద్దరు కలుస్తూ ఉన్నారు, 2 persons ఉన్నారు. సో ఆ 2 persons మినిమం ఎంత, 2, మినిమం కనీసం ఇద్దరు ఉంటే అది పార్ట్నర్షిప్ అవుతుంది. మరి మాక్సిమం ఎంత అంటే, మాక్సిమం ఏమంటున్నారంటే బ్యాంకింగ్ బిజినెస్ కి 20 మెంబర్సే ఉండాలి. బ్యాంకింగ్ బిజినెస్ అంటే ఏంటివి, బ్యాంక్ ఏం చేస్తుంది, డబ్బులు ఇవ్వడము, డబ్బులు తీసుకోవడము, డబ్బులు ఇవ్వడం, డబ్బులు తీసుకోవడం లాంటి వ్యాపారాలు అయితే, బ్యాంక్ తరహా బిజినెస్లు అయితే, బ్యాంక్ తరహా బిజినెస్ అంటే ఏంటివి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, చాలా రకాల ఫండ్స్ ఉన్నాయి. ఫైనాన్స్ లిమిటెడ్, వాళ్ళ నేమ్ చివర ఉంటుంది ఫైనాన్స్ లిమిటెడ్. వాళ్ళు బ్యాంక్ అని పెట్టుకోరు, ఫైనాన్స్ లిమిటెడ్ అని పెట్టుకుంటారు. చాలా బ్యాంక్స్ ఉన్నాయి, మీరు చూస్తే గమనిస్తే తెలుస్తాయి. ఇలాంటి ఫైనాన్స్ కంపెనీలు ఫైనాన్స్ ఇచ్చి ఫైనాన్స్ తీసుకునేవి, ఫైనాన్స్ అంటేనే డబ్బులు ఇచ్చి పుచ్చుకునేటివి ఏమి, బ్యాంకులు. వీటిని బ్యాంకులు అనుకుంటా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అని అంటారు. అలా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే 10 మందే ఉండాలి. అంతకుమించి బ్యాంకు తరహా సంస్థలు 10 మంది ఉండాలి, 10 మందికి మించి ఉండడానికి లేదు. మామూలు బిజినెస్ ఏదైనా చేస్తే మాక్సిమం 20 మెంబర్స్ వరకు ఉండవచ్చు. మాక్సిమం 20 మెంబర్స్ వరకు ఉండవచ్చు. అదే ఈ బ్యాంక్ తరహా అయితే 10 మెంబర్స్. మామూలు ఇంకా బ్యాంక్ కాకుండా అంటే వేరే బిజినెస్ ఏదైనా చేసుకోవచ్చు. వేరే బిజినెస్ చేసుకునే వాళ్ళు ఏం చేయొచ్చు, ఒక 20 మంది ఉండి బిజినెస్ చేసుకోవచ్చు. సో ఇది 2 or more persons అని ఇక్కడ చూడండి. ఈ మినిమం 2 మెంబర్స్, మాక్సిమం బ్యాంక్ బిజినెస్ కి అయితే 10, అదర్ బిజినెస్ కి అయితే 20 అని ఎవరు చెప్తున్నారు అంటే 1932, ఇందాక చెప్పా కదా 1932 ది ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్, దీని ప్రకారము మినిమం ఇద్దరు ఉండాలి, మాక్సిమం బ్యాంకింగ్ వ్యాపారాలకైతే 10, వేరే వ్యాపారాలకైతే 20 మంది ఉండొచ్చు అని మనకు ఈ యాక్ట్ అనేది ఇక్కడ చెప్తా ఉంది. సో ఇప్పుడు పార్ట్నర్షిప్ అనగానే ఏంటి, మినిమం 2 మెంబర్స్ ఉండాలి. ఇక్కడే ఒక చిన్న ఇది చెప్తాను చూడండి. ఇప్పుడు ఇద్దరే ఉన్నారు, సపోజ్ ఇద్దరే ఉన్నారు, ఏ బి ఇద్దరే ఉన్నారు. వీళ్ళకు ఇంకొక పర్సన్ యాడ్ అయినారు, ఇంకొక పర్సన్ యాడ్ అవ్వాలి. యాడింగ్ ఇక్కడ ఏమని పిలుస్తామంటే అడ్మిషన్. స్కూల్లో అడ్మిషన్ కాదు, పార్ట్నర్షిప్ లో అడ్మిషన్. స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటాం కదా, ఇది కూడా పార్ట్నర్షిప్ అడ్మిషన్. సి వస్తే అడ్మిషన్. సో ఇక్కడ ఏం చేశారు, సి కూడా వెళ్ళిపోవచ్చు, ఏ ప్లస్ బి. సి ఉన్నారు, సి ఏం చేయొచ్చు, సి వద్దు నాకు బిజినెస్ అని వెళ్ళిపోవచ్చు. సో ఇతను వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఏంటి, ఏ బి సి ముగ్గురు ఉన్నప్పుడు ఈ బి అనేటువంటి వ్యక్తి డైడ్ అయిపోవచ్చు, ఈ బి అనే వ్యక్తి చనిపోవచ్చు. లేదు ఏ బి సి అనే ముగ్గురు ఉన్నప్పుడు ఏ అనే పర్సన్ ఏం చేయొచ్చు అంటే దివాలా తీయచ్చు, ఐపీ వేసుకోవచ్చు. ఏం చేయొచ్చు, దివాలా అంటే ఐపీ వేసుకోవడం, ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేసుకోవచ్చు. సో అడ్మిషన్ ఉంది, రిటైర్మెంట్ ఉంది, అడ్మిషన్, రిటైర్మెంట్, డైడ్, ఇన్సాల్వెన్సీ పిటిషన్ లేదా దివాలా. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ మనం చేయాల్సి వస్తుంది. ఇవి ప్రాబ్లం కిందికి వస్తాయి. ఇక్కడైతే ఏం రాదు. జస్ట్ ఒక పర్సన్ వస్తే అడ్మిషన్, ఒక పార్ట్నర్ వెళ్ళిపోతే రిటైర్మెంట్, ఒక పర్సన్ చనిపోతే డైడ్, అదే ఒక పర్సన్ దివాలా తీస్తే ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటే ఐపీ వేశాడు లేదా దివాలా తీసాడని పిలుస్తాం. ఇవి నెక్స్ట్ కమింగ్ క్లాస్ లో కూడా మీకు వస్తుంది. ఇక్కడ జస్ట్ ఒక ఇంట్రొడక్షన్ లాగా చెప్పాను. ఓకే, ఇప్పుడు మినిమం 2 ఉండాలి, మాక్సిమం బ్యాంక్ బిజినెస్ కి అయితే 10 మంది ఉండాలి, వేరే బిజినెస్ కి అయితే 20 మెంబర్స్ ఉండవచ్చు. ఒక పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ అగ్రిమెంట్ అనేది యాక్చువల్ గా పార్ట్నర్షిప్ లో 99% అగ్రిమెంట్ రాసుకోరు. 99% ఎవరు రాసుకోరు, ఓవరాల్ గా పోతా ఉంటుంది. యాక్చువల్ గా అయితే అగ్రిమెంట్ అనేది ఓవరాల్ గా ఉండొచ్చు లేదా రిటర్న్ గా ఉండొచ్చు.
ఓవరాల్ గా అంటే నోట్ తో చెప్పుకోవచ్చు, అయ్యా నువ్వు నేను భాగస్వాములు ఇద్దరం వచ్చి బిజినెస్ చేసేద్దాం పదా, లాభం వస్తే నీకింత నాకింత, ఓకే అయిపోయింది, రన్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ రిటర్న్ గా కూడా రాసుకోవచ్చు, అయ్యా నువ్వు నేను బిజినెస్ చేస్తున్నాము, ఫలానా నువ్వు ఫలానా నేను, నీకు లాభం వస్తే ఇంత నాకు లాభం వస్తే ఇంత, ఇద్దరం ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి మొత్తం రాసుకోవచ్చు. అది రిటర్న్. ఓరల్ గా ఉండొచ్చు, రిటర్న్ గా ఉండొచ్చు. ఓరల్ గా ఉంటే కూడా అది పార్ట్నర్షిప్పే, రిటర్న్ గా ఉంటే కూడా అది పార్ట్నర్షిప్. ఒకవేళ ఓరల్ గా ఉంది, ఏం లేవు, చట్టపరంగా ఏం అనుకోలా రాసుకోలా, అనుకోని సంఘటనలు ఏమైనా జరిగాయి, అప్పుడు ఏం చేయాలి? రిటర్న్ గా లేదు కదా అంటే మనకు ఒక చట్టం ఉంది, 1932లో ఉండే చట్టం ఇక్కడ అప్పుడు అమలు అవుతుంది. 1932లో ఉన్న చట్ట ప్రకారము అప్పుడు ఇక్కడ అమలు చేస్తారు. ఎందుకు? ఓరల్ గా ఉంది, ఎవరు ఏం అనుకోలే, ఎవరు ఏం రాసుకోలేదు కాబట్టి అలాంటి టైంలో ఏదైనా మనం దానికి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి, ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాల్సి వచ్చినప్పుడు పార్ట్నర్షిప్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, దానికి సంబంధించి ఏదైనా జరగరాని ఏదో జరిగింది, లేదా ఇంకోటి ఏదో జరిగిండొచ్చు, అప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలి అంటే అప్పుడు ఇక్కడ నోటి మాటల ద్వారా బిజినెస్ చేసుకునే వాళ్ళకి అంతిమంగా ఫైనల్ ఏం అప్లై చేస్తారంటే 1932 యాక్ట్ ప్రకారం అప్లై అవుతుంది. ఒకవేళ వాళ్ళు రిటర్న్ గా ఉన్నారు అనుకోండి, ఎవ్రీథింగ్ రాసుకున్నారు, ప్రతిదీ రాసుకొని అగ్రిమెంట్ చేసుకుంటే అప్పుడు ఇదే అప్లై అవుతుంది. రిటర్న్ గా ఏదైతే రాసుకున్నారో అదే అప్లై అవుతుంది. వీళ్ళు రిటర్న్ గా ఏమి రాసుకోకుండా ఉంటే అప్పుడు ఏం అప్లై అవుతుంది అంటే ఈ చట్టం ఇక్కడ అప్లై అవుతుంది. సో ఇక్కడ అగ్రిమెంట్ అనేది మామూలుగా రాసుకోరు, ఎక్కువ భాగం రాసుకోరు, కానీ చాలా మంది రాసుకుంటారు. ఒకవేళ వాళ్ళు రాసుకోకపోయినా 1932 అప్లై అవుతుంది. రాసుకొని ఉంటే ఏదైతే రాసుకున్నారో అదే అప్లై అవుతుంది. బట్ బెటర్ ఏంటి అంటే దిస్ వన్ ఈస్ బెటర్. ఏదైనా సరే రాతపూర్వకంగా ఉంటేనే అది ఉత్తమము, అదే బెటర్, అదే మంచిది. ఇకపోతే నెక్స్ట్ బిజినెస్. వీళ్ళు ఏదైతే థర్డ్ పాయింట్ బిజినెస్. వీళ్ళు ఏదైతే చేయాలనుకుంటూ ఉన్నారో పార్ట్నర్షిప్ అనేటువంటి వాళ్ళు సెకండ్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ బిజినెస్ అనేది వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ బిజినెస్ ని మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఏదో ఒక బిజినెస్ చేయడానికే వీళ్ళు ఉండాలి, కానీ ఏదో రఫ్ గా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలుసుకొని ఏదో ఒక వర్క్ చేసి వదిలేసే దాన్ని బిజినెస్ అని పిలవరు. ఖచ్చితంగా వాళ్ళు ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఆ బిజినెస్ ని నోటి ద్వారా కానీ లేదా రాతపూర్వకంగా కానీ రాసుకొని ఆ బిజినెస్ చేస్తేనే దాన్నే మనం పార్ట్నర్షిప్ అని పిలవడం జరుగుతుంది. ఏదో ఫ్రెండ్స్ కలుసుకొని ఈసారి మనం ఏదైనా టూర్ వెళ్దామని ఒక వెహికల్ మాట్లాడుకున్నారు, టూర్ పోయి వచ్చేస్తున్నారు, అది బిజినెస్ కాదు. నలుగురు వేసుకున్నారు, అమౌంట్ వేసుకున్నారు, ఓ వెహికల్ పెట్టుకున్నారు, తలా అంత షేర్ చేసుకున్నారు, ఖర్చులన్నీ పోయినారు, వచ్చేస్తున్నారు, టూర్ అయిపోయింది, అది బిజినెస్ కాదు. సో పర్టికులర్ గా ఏదో ఒక బిజినెస్ చేయాలి అని ఉండాలి. ఆ బిజినెస్ చేస్తేనే అప్పుడు దాన్ని ఇక్కడ ఏమని పిలుస్తాము అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ మ్యూచువల్ ఏజెన్సీ. మ్యూచువల్ ఏజెన్సీ అంటే ఇందాక మనం అనుకున్నట్టు సపోజ్ ఇక్కడ నలుగురు ఉన్నారు అనుకోండి, ఏబిసిడి నలుగురు ఉన్నప్పుడు సపోజ్ సి ఎక్కడికో బయటికి వెళ్ళాడు టెంపరీగా ఏదో వర్క్ మీద పోతే ఎవరు చూసుకోవాలి? ఏబిడి చూసుకోవాల్సిందే. ఇప్పుడు బి ఏదో ఒక వర్క్ చేసేసాడు, సపోజ్ ఏదో ఒకటి చెప్పాడు, ఏదో ఒకటి చేశాడు, ఎవడో ఒకటి వచ్చాడు ఎక్స్ అనే వాడు వచ్చి అయ్యా నాకు బి ఈ విధంగా చెప్పాడు ఎలా చేయాలి అంటే అప్పుడు ఏసిడి ముగ్గురు ఏం చేయాలి? రెస్పాన్సిబుల్ తీసుకోవాల్సిందే. అంటే ఒక పార్ట్నర్ ఏదైనా చెప్తే కూడా ఆ పార్ట్నర్ తరఫున మిగిలిన పార్ట్నర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. లేదు మిగిలిన పార్ట్నర్స్ కోసమైనా ఒక పార్ట్నర్ అయినా సరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అంటే ప్రతినిధి అతని తరపున నేనున్నాను, ఓకే చేస్తాము, లేదా వీళ్ళందరి తరపున నేను చేస్తానని చేయొచ్చు. అంటే వీళ్ళ తరపున ఇతని తరపున అందరూ, అంటే ఒకరికొకరు సహకారం అనేది ఇక్కడ ఉండాలి. ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకరు చెప్పిన దాన్ని ఇంకొకరు చెయ్యాలి. ఒకరు ఏదైనా చెప్పేసి బిజినెస్ లేదు మీకు సపోజ్ ఒక స్టాక్ డెలివరీ ఇస్తామన్నారు, అతను అన్ఎక్స్పెక్టెడ్ గా ఊరికి వెళ్ళిపోయినారు, ఆ పర్సన్ కస్టమర్ వచ్చాడు, అయ్యా మాకు స్టాక్ ఈ రోజు డెలివరీ ఇస్తామన్నారు, మీరు నాకు ఇంకా ఇవ్వలేదు, ఎట్లా అంటే ఓకే రిసిప్ట్స్ ఏదో ఉంటాయి కదా చూస్తారా, సరే, లేదా ఫోన్ చేస్తారు, లేదా కనుక్కుంటారు, లేదా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఓకే తీసుకెళ్ళండి అని ఇచ్చేయాలి. అంటే బిజినెస్ చేస్తారు. ఒక పర్సన్ చెప్పేసి వెళ్ళిపోయినా, ఆ పర్సన్ టెంపరీగా లేకపోయినా అతను చెప్పిన దాన్ని మిగతా వాళ్ళు చేయాలి, మిగతా వాళ్ళ కోసం ఒక పర్సన్ కూడా చెయ్యాలి. అంటే ఒకరికొకరికి ఏముండాలి ఇక్కడ? బాగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి, ఒకరి మీద ఒకరి నమ్మకం ఉండాలి, ఒకరు చెప్పిన దాన్ని ఇంకొకరు ఖచ్చితంగా చేయాలి, నిర్వర్తించాలి. సో దాన్ని ఇక్కడ ఏమంటారంటే మ్యూచువల్ ఏజెన్సీ, ప్రతినిధిత్వం. అంటే ఒకరి తరపున అందరూ వర్క్ చేయడం, అందరి కోసం ఒకరు కూడా ఇక్కడ పని చేయాల్సిందే. నెక్స్ట్ షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్. ఇక్కడ ఈ ఏబిసిడీలు ఏం చేయొచ్చు అంటే షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్ అనేది వాళ్ళు అనుకున్న రేషియోలో వాళ్ళు ఎంతైతే అనుకుంటారో
ఆ రేషియోలో వాళ్ళు ఇక్కడ షేర్ చేసుకోవచ్చు. వాళ్ళు అనుకున్న రేషియోలో షేర్ చేసుకోవచ్చు. సపోజ్ ఈక్వల్ గా షేర్ చేయాలంటే 1:1:1 1:1:1 1:1:1 అలాగైనా చేసుకోవచ్చు. లేదా ఏ అనేవాడు ఎక్కువ తీసుకోవచ్చు. ఏ అనేవాడు 5, బి అనేవాడు 4, సి అనేవాడు 3, డి అనేవాడు 2 అట్లయినా తీసుకోవచ్చు. లేదు ఇంకా సపోజ్ బి ఎక్కువ తీసుకున్నాడు, ఈయన ఏ అనేవాడు 5, బి అనేవాడు 10, సి అనేవాడు 1, డి అనేవాడు 1. వాళ్ళ ఇష్టం ఎట్లయినా తీసుకోవచ్చు. ఇంత వేరియేషన్ అయితే ఉండదులేండి, ఇంత వేరియేషన్ ఉండదు. జస్ట్ కొద్దిగా వేరియేషన్ తో వాళ్ళు, అది వాళ్ళ చాయిస్. అది రేషియో అనేది మనం డిసైడ్ చేయం. ప్రాబ్లం లో కూడా ఎగ్జామినేషన్ లో వాళ్ళే ప్రాబ్లం మనకి ఇచ్చేస్తారు. సో దాన్నే మనం ఫాలో అవుతాం, దాని ప్రకారం మనం చేసుకోవాలి. సో పార్ట్నర్షిప్ లో కూడా ఏమంటే వీళ్ళు జాయిన్ అయ్యేటప్పుడే ముందే అనుకుంటారు, లాభం వస్తే మనం ఇలా షేర్ చేసుకోవాలి, ఈ విధంగా మనం రన్ చేసుకోవాలి అని ముందే అనుకొని ఉంటారు. సో దాని ప్రకారం షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్, ఇక్కడ ఇంకోటి ఏమంటే ప్రాఫిట్ షేరింగ్ అనేది వీళ్ళు నలుగురు కష్టపడుతున్నారు కాబట్టి నలుగురు తీసుకోవాలి అని కూడా లేదు. సమ్ టైమ్స్ కొంతమంది జస్ట్ పార్ట్నర్ గా ఉంటారు వాళ్ళు, కానీ నిజమైన పార్ట్నర్స్ కాదు. వీళ్ళు మాత్రమే ఇన్వెస్ట్ చేసింటారు, వాళ్ళు మాత్రమే బిజినెస్ రన్ చేసేటప్పుడు వీళ్ళు మాత్రమే కూడా షేర్ చేసుకునే అవకాశం ఉంది. సో మనకు టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు అది మీరు ఎవరు చేసుకుంటారు, ఎవరు ఎలా షేర్ చేసుకుంటారు అనేది అక్కడ చూడొచ్చు. ఓవరాల్ గా ఏంటంటే ఇక్కడ ఎవరైతే పార్ట్నర్స్ గా ఉన్నారో ఆ పార్ట్నర్స్ ప్రాఫిట్ అనేది వస్తే వాళ్ళు అనుకున్న రేషియో ప్రకారము వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ ని షేర్ చేసుకుంటారు. నెక్స్ట్ లయబిలిటీ ఆఫ్ పార్ట్నర్షిప్ యొక్క లయబిలిటీ కూడా ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఏబిసి నలుగురు ఉన్నప్పుడు, ఏబిసిడి నలుగురు ఉన్నప్పుడు నలుగురికి కూడా అన్లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది. అన్లిమిటెడ్ లయబిలిటీ అంటే వాళ్ళ సొంత ఆస్తులు అమ్మి కూడా వీళ్ళు ఇక్కడ పే చేయాల్సిందే. ఎలా సోల్ ట్రేడింగ్ లో ఎలా అయితే ఉందో, సోల్ ప్రొప్రైటర్షిప్ లో ఒక సోల్ ట్రేడర్ తనకు నష్టం వస్తే తన సొంత ఆస్తులు అమ్మి అయినా సరే తను ఏ విధంగా అయితే ఇక్కడ నష్టాన్ని భరించాలో, అదే విధంగా ఏబిసిడి నలుగురు ఉన్నప్పుడు వీళ్ళు లాభం లేకుండా నష్టం వచ్చినప్పుడు, పార్ట్నర్షిప్ ఫర్మ్కి నష్టం వస్తే నలుగురు భరించాలి. ఫస్ట్ వాళ్ళ వాటా మేరకు భరిస్తారు, అంటే వాళ్ళు క్యాపిటల్ ఎంతవరకు అయితే పెడతారో ఆ క్యాపిటల్ లాస్ అవుతుంది. అంతకు మించి సపోజ్ ఇప్పుడు వీళ్ళ క్యాపిటల్ ఈయన ఒక 25,000, ఈయన ఒక 25,000, ఈయన ఒక 50,000, ఈయన ఒక 50,000 పెట్టారు. సపోజ్ ఎగ్జాంపుల్ 25,000, 50,000 పెట్టారు. సో 50 1 lakh ప్లస్ 1,50,000 టోటల్ వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంతా 1,50,000 వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు, బిజినెస్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ 4 లక్షలు లాస్ వచ్చింది, 4 lakhs లాస్ అయితే ఏమవుతుంది, ఈ 1.5 lakh పోతుంది. మళ్ళీ ఎంత కట్టాలి, 2,50,000 కట్టాల్సింది, 2,50,000 పే చేయాల్సింది. ఎవరు చేయాలి అంటే వీళ్ళే చేయాలి. అంటే వీళ్ళ క్యాపిటల్ కు మించి లాస్ అయితే కూడా వీళ్ళు భరించుకోవాల్సిందే, అన్లిమిటెడ్ లయబిలిటీ. సో వీళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పోయింది, 50 25 ఎంత, 1,50,000 పోయింది. ఇప్పుడు 4 lakhs కదా నష్టం, 1,50,000 పోతే రిమైనింగ్ ఎంత, 2,50,000. ఆ 2,50,000 కూడా ఎవరు భరించాలి, ఏబిసిడి భరించాలి. అంటే అది కూడా ఏ రేషియోలో భరించుకుంటారంటే వాళ్ళ రేషియోలోనే వాళ్ళు భరించుకోవాల్సి వస్తుంది. సో ఓవరాల్ గా ఒకవేళ ఈయన దగ్గర లేదు, ఏ దగ్గర ఒకవేళ తక్కువే ఉండొచ్చు, అప్పుడు బి అయినా ఇవ్వాల్సిందే. ఏబి ఇద్దరి దగ్గర లేదు, అప్పుడు సిడి అయినా భరించాల్సిందే. మొత్తానికి ఓవరాల్ గా వాళ్ళు అన్లిమిటెడ్ గా భరించాల్సిందే. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్. ఇక్కడ ఇందాక అనుకున్నట్టు ఏబిసిడి నలుగురు పార్ట్నర్స్ ఉన్నారు. సపోజ్ ఏబిసిడి నలుగురు ఉన్నారు. డి అనే పర్సన్ ఇంకా బిజినెస్ నుంచి వెళ్ళిపోవాలి అనుకున్నాడు, ఇంకా నాకు వద్దు బిజినెస్ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాడు. అప్పుడు ఇతని యొక్క క్యాపిటల్ ఏం చేయొచ్చు, వేరే వాళ్ళకి ఇచ్చేయచ్చు. అయితే ఆ ఇవ్వడం, సపోజ్ వీళ్ళే తీసుకోవచ్చు లేదా ఇంకొక ఈ అనే పర్సన్ కైనా ఇవ్వచ్చు, తప్పులేదు. వీళ్ళే తీసుకోవచ్చు లేదా ఈకైనా ఇవ్వచ్చు. అయితే ఇక్కడ ఇవ్వాలి అంటే వీళ్ళందరూ ఒప్పుకోవాలి. అంటే రిమైనింగ్ పార్ట్నర్స్ ఒప్పుకుంటే ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏ తీసుకోవాలన్నాడు, ఏ తీసుకోవాలి అంటే మామూలుగా బీసీ ఒప్పుకోవాలి, లేదు బి తీసుకోవాలి అప్పుడు ఏ సి ఒప్పుకోవాలి, లేదా సి తీసుకోవాలి అప్పుడు ఏ బి ఒప్పుకోవాలి. ఇప్పుడు ఈ కొత్త పర్సన్ వస్తున్నాడు, అప్పుడు ఏం చేయాలి, ఏ బిసి ముగ్గురు ఒప్పుకోవాలి. అర్థమైందా? చూడండి, ఒక పర్సన్ తీసుకోవాలంటే మిగతా ఇద్దరు కూడా ఒప్పుకోవాల్సిందే.
ఏ తీసుకోవాలంటే బీసీ ఒప్పుకోవాలి, బి తీసుకోవాలంటే ఏ సి ఒప్పుకోవాలి, సి తీసుకోవాలంటే ఏ బి ఒప్పుకోవాలి. అదే ఈ తీసుకోవాలన్నా ఏ బి సి ఒప్పుకోవాలి. ఎప్పుడు డి ఇంకా నాకు వద్దు, నేను వెళ్ళిపోతాను, నా బదులు ఎవరో ఒకరు తీసుకోండి, నా షేర్ అనేది తీసుకోండి అన్నప్పుడు మనం ఇచ్చేయచ్చు, ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్ అనేది చేసుకోవచ్చు. బట్ రిమైనింగ్ పార్ట్నర్స్ ఇక్కడ ఒప్పుకోవాలి. సో ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్. నెక్స్ట్ మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ అంటే ఇక్కడ ఏబిసిడి నలుగురు ఉన్నారు, నలుగురు మేనేజ్మెంట్ చేసుకోవచ్చు, నలుగురికి ఈక్వల్ గా ఉంటుంది. ఇక్కడ ఎవరైనా చేయొచ్చు. చూడండి, ఏ బి సి డి నలుగురు ఉన్నారు, నలుగురు మేనేజ్మెంట్ చేయొచ్చు. ఏ చేయొచ్చు, బి చేయొచ్చు, సి చేయొచ్చు, డి చేయొచ్చు, నలుగురు చేయొచ్చు. లేదు డి నేను చేయలేను, నా వల్ల కాదు, మీ ముగ్గురు చేసుకోండి అంటే వీళ్ళు ఒప్పుకుంటే ముగ్గురు చేసుకోవచ్చు. లేదు సి కూడా నేను చేయలేను, మీ ఇద్దరే చేసుకోండి అంటే చేసుకోవచ్చు. బి కూడా నేను కూడా చేయలేను, ఏనే చేసుకుని ఇవ్వు అంటే చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అంటే వాళ్ళల్లో ఉండేటువంటి అండర్స్టాండింగ్. అయితే ఇక్కడ వీళ్ళు ఇలా ఎక్స్ట్రా వర్క్ చేసినందుకు శాలరీ తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఇవి మనకు అకౌంట్స్ లో వస్తాయి. సపోజ్ ఇక్కడ బి అనేవాడు, సి అనేవాడు, డి అనేవాడు ముగ్గురు చేయలా, ఏ మాత్రం హార్డ్ వర్క్ చేస్తున్నాడు. హార్డ్ వర్క్ చేస్తాను గమ్ముంటాడా? ప్రాఫిట్స్ అందరితో పాటు వస్తుంది, నేనే మరి వర్క్ చేస్తున్నా కదా, మరి నాకేంటి అంటాడు. అప్పుడు ఏం చేయొచ్చు, ఇతనికి ఎంతో కొంత శాలరీ ఇవ్వచ్చు. సో ఇవ్వచ్చు, అతను ఇక్కడ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా అయితే ఏంటి, మేనేజ్మెంట్ అనేది అందరు పార్ట్నర్స్ చేయాలి, అందరూ ఈక్వల్ గా చేసుకోవాలి, అందరూ చేస్తేనే దాన్ని పార్ట్నర్షిప్ అంటాం. సమ్ టైమ్స్ మేము చేయలేము, ఎవరో ఒకరు చేసుకోండి అని కూడా చేసుకోవచ్చు. సో ఇది మనకు పార్ట్నర్షిప్ యొక్క ఫీచర్స్. నెక్స్ట్ క్లాస్ లో మనం ఇంకా వేరే టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉండి చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.